శ్రీశైలం డ్యాంలో 875 అడుగులు వాటర్ ఉన్నప్పటికీ కూడా ఎస్ఆర్బిసికి సంబంధించి వాటర్ వదలకపోవడం చాలా బాధాకరమైన విషయం. మన ఎస్ఆర్బిసికి మాత్రం ఈరోజు వాటర్ ఇవ్వకుండా తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్ అధికారులు ఈరోజు అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మీరే చెప్పినారు ఆరుతడి పంటలు వేసుకోండి, కనీసం ఆరుతడి పంటలకైనా కూడా మొక్కజొన్న రైతులు నష్టపోతా ఉన్నారు, ఎండిపోతా ఉంది. కనీసం ఆ మొక్కజొన్నకైనా కూడా వాటర్ వదలకుండా గాలేరు నగరి ద్వారా అవుకు రిజర్వాయర్కు నింపుతామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు లేని విధంగా ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఎందుకు ఎస్ఆర్బిసికి వాటర్ వదలకుండా గాలేరు నగరి ద్వారా ఎందుకు అవుకు రిజర్వాయర్కు పంపిస్తా ఉన్నారు? పాణ్య నియోజకవర్గంలో కానీ బనగానపల్లి నియోజకవర్గంలో కానీ లేరా? అవుకు రిజర్వాయర్కు నింపి ఆ అవుకు రిజర్వాయర్ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలకు వాటర్ అమ్ముకునే దానికి ఆ యొక్క రిజర్వాయర్ నింపుతా ఉన్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏదైనా కూడా పంట కాలువల ద్వారా వాటర్ వస్తే 10 మందికి రైతులకు ఉపయోగం ఉంటుంది. ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ యొక్క నంద్యాల పార్లమెంట్ పరిధిలో 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులు మిగతా ఎమ్మెల్యేలు. మరి ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మరి రైతుల కోసం వచ్చేటప్పటికి మరి ఎందుకు మీకు సవతి ప్రేమ చూపిస్తా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా కూడా ఈ యొక్క మంత్రులు, ఈ యొక్క ఎమ్మెల్యేలు కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రజల యొక్క కష్టాలు చూడండి. ఇప్పటికే రైతులు ఎరువుల ధరలు పెరిగిపోయి చాలా వరకు అవస్థలు పడతా ఉన్నారు. ప్రతిదీ బస్తా కూడా దాదాపు 1000 రూపాయలు పెంచి ఇప్పటికే రైతుల యొక్క నడ్డి విరుస్తూ ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. బోర్లలో నీళ్లు కూడా మరి ఎక్కడ చూసినా కూడా రోజుకొక బోర్ ఫెయిల్ అవుతా ఉంది. గ్రామాల్లో కనీసం తాగేదానికి కూడా వాటర్ లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈ యొక్క ఎస్ఆర్బిసి ద్వారా గాలేరు నగర్ ద్వారా కాకుండా ఎస్ఆర్బిసి ద్వారా పంట కాలువలకు కూడా నీళ్లు ఇవ్వాలా. అదేవిధంగా మీరు ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీలకు వాటర్ ఇస్తా ఉన్నారో ఆ వాటర్ను నిలుపుదల చేయాలా అని మీరు మాత్రం ఏదో ఫ్యాక్టరీలకు అమ్ముకొని ఈ ప్రభుత్వం లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఉరకల్లు రిజర్వాయర్లో ఉన్న వాటర్ కానీ అవుకు రిజర్వాయర్ ద్వారా ఉండే వాటర్ కానీ కేవలం రైతుల కోసమే ఉపయోగించాలి. అంతకుమించి మీరు ఏదైనా ఈ యొక్క వాటర్ను మీరు సిమెంట్ ఫ్యాక్టరీలో మళ్లించి మరి ఇతరత్ర ఏదైనా కూడా చేయాలనుకుంటే ఖచ్చితంగా మేము రైతులం అందరం కూడా ఆ యొక్క అవుకు రిజర్వాయర్ ముట్టడించి మరి రైతులకు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా.